నేపాల్కి మరో ముప్పు పొంచి ఉంది. నేపాల్ వైపు మరో భారీ వరద దూసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కంటే 5 రెట్ల తీవ్రతతో వరద వస్తోందని చెప్తున్నారు. నేపాల్ పాలకులు అలర్ట్ అయ్యారు. నేపాల్ పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. మరోసారి వరద వస్తే తీవ్ర బీభత్సంతో పాటు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. చైనాలో భూకంపం రావడంతో అలర్ట్ అయ్యారు. సిచువాన్లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. నేపాల్కి మరో ముప్పు పొంచి ఉంది. నేపాల్ వైపుకు మరో భారీ వరద దూసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కంటే 5 రెట్ల తీవ్రతతో వరద వస్తోందని చెప్తున్నారు. నేపాల్ పాలకులు అలర్ట్ అయ్యారు. నేపాల్ పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. మరోసారి వరద వస్తే తీవ్ర బీభత్సంతో పాటు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉంది. చైనాలో భూకంపం రావడంతో అలర్ట్ అయ్యారు. సిచువాన్లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. టిబెట్ ప్రాంతంలో కొన్ని సరస్సులు ఆనకట్టలు తెగిపోయినట్లుగా సమాచారం. కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి. వెంకటేష్, మరో ప్రమాదం పొంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరిస్థితిని అధిగమించేందుకు ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారంటే ఏం చెప్తారు? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? టిబెట్లోని సిచువాన్ ప్రాంతంలో దాదాపు 5.1 రిక్టర్ స్కేల్ పైన తీవ్రత నమోదైంది. సో ఆ నేపథ్యంలో ఆ తీవ్రత కారణంగా మంచు కొండలు విరిగిపడాయని తెలుస్తుంది. సో దాని ఫలితంగా పెద్ద ఎత్తున వరద మళ్ళీ కిందికి వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. సో దాదాపు 5 రెట్ల తీవ్రతతో ఈ భారీగా వరదలు వచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి టిబెట్ వైపు ఉన్నటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలన్నిటిని కూడా చైనా నిలిపివేసింది. అలాగే నేపాల్ కూడా అప్రమత్తం చేసింది. సో నేపాల్ ప్రభుత్వం కూడా ఇటు సహాయక చర్యలను నిలిపివేసినట్టుగా సమాచారం ఉంటుంది. సో నిన్నటి నుంచి మనం చెప్తున్నాం, అక్కడ అనేక చోట్ల కృత్రిమ సరస్సులు ఏర్పడ్డాయి. నిన్న కూలినటువంటి గ్లేషియర్స్ కారణంగా పెద్ద లోతైనటువంటి అగాధాలు ఏర్పడ్డాయి. సో ఆ అగాధాల్లో పెద్ద ఎత్తున నీరు చేరి ఒక్కసారిగా ఆ ఆనకట్ట లాంటి తెగిపోవడంతో అదంతా కూడా నీరంతా కూడా కిందికి దూసుకు వస్తుంది. భారీ ఎత్తున రాళ్లు బురదతో కిందికి చాలా వేగంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక బాంబులాగా ఈ వరద కిందికి వస్తుండడంతో మరొక ప్రమాదాన్ని, మరొక విషాదాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో పూర్తిగా సహాయక చర్యలు నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది. సో దీనిపైన నేపాల్ ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే అక్కడ సిచువాన్ ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినటువంటి నేపథ్యంలో దాని ప్రభావం ఖచ్చితంగా గ్లేషియర్స్ కారణంగానే, కూలిన కారణంగానే ఈ రకమైనటువంటి రిక్టర్ స్కేల్ పైన 5.1 తీవ్రత నమోదైందని తెలుస్తుంది. సో వెంకటేష్, నిజానికి ఈ వరదల్లో చాలా మంది భారతీయులు చిక్కుకున్నట్లుగా, విదేశీయులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వారికి సంబంధించిన సమాచారం దాదాపు లేనట్లుగానే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి హైటెన్షన్ వాతావరణంలో పరిస్థితి ఏంటి? వారికి సంబంధించి ఏదైనా చేసే అవకాశం ఉందా, లేదంటే ఏం జరగబోతోంది నెక్స్ట్? నేపాల్కి మరో భారీ ముప్పు పొంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. నేపాల్ వైపుకి మరో భారీ వరద దూసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కంటే 5 రెట్ల తీవ్రతతో వరద వస్తోందని చెప్తున్నారు. నేపాల్ పాలకులు అలర్ట్ అయ్యారు. నేపాల్ పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. మరోసారి వరద వస్తే తీవ్ర బీభత్సంతో పాటు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉంది. చైనాలో భూకంపం రావడంతో అలర్ట్ అయ్యారు. సిచువాన్లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. టిబెట్ ప్రాంతంలో కొన్ని సరస్సుల ఆనకట్టలు తెగిపోయాయి. ఆ నీరంతా ఇప్పుడు నేపాల్ వైపుకు దూసుకు వస్తున్నట్లుగా సమాచారం. నేపాల్ పోలీసుల హెచ్చరికలతో ప్రజలు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు. ఎత్తైన ప్రాంతాలకి తరలి వెళ్తున్నారు.
నేపాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అనంతరం ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఫ్లాష్ ఫ్లడ్స్కు ముందు ఎలా అయితే ఆ ప్రాంతం ఉండేదో అనంతరం పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో, ఆ వరద తీవ్ర స్థాయిలో వచ్చినప్పుడు ఎలాంటి కండిషన్ ఉండిందో విజువల్స్ రూపంలో మనకి ఆన్ స్క్రీన్లో కనిపిస్తోంది. అయితే నేపాల్కి మరో ముప్పు కూడా పొంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. నేపాల్ వైపుకి మరో భారీ వరద దూసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కంటే ఇప్పుడు 5 రెట్ల తీవ్రతతో వరద వస్తోందని చెప్తున్నారు. నేపాల్ పాలకులు అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. నేపాల్ పాలనా యంత్రంగా అప్రమత్తమైంది. మరోసారి వరద గనక వస్తే తీవ్ర భీభత్సంతో పాటు సహాయక చర్యలకి కూడా తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉంది. చైనాలో భూకంపం రావడంతో అలర్ట్ అయ్యారు. సిచువాన్లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. టిబెట్ ప్రాంతంలో కొన్ని సరస్సుల ఆనకట్టలు తెగిపోయాయి. ఆ నీరంతా ఇప్పుడు నేపాల్ వైపుకు దూసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. నేపాల్ పోలీసుల హెచ్చరికలతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు. ఎత్తైన ప్రాంతాలకి తరలి వెడుతున్నారు. నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్కి సంబంధించిన విజువల్స్ ఆన్ స్క్రీన్లో చూస్తూ ఉన్నాం. అసలు ఫ్లడ్స్ రాకముందు ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యం ఒకవైపు కనిపిస్తోంది. ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి భీతావాహక వాతావరణం మరోవైపు కనిపిస్తోంది. సో ఈ నేపాల్కి మరో ముప్పు కూడా పొంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. నేపాల్ వైపుకి మరో భారీ వరద దూసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కంటే ఈసారి 5 రెట్ల తీవ్రతతో వరద వస్తోందని చెప్తున్నారు. నేపాల్ పాలకులు ప్రస్తుతం అలర్ట్ అయ్యారు. నేపాల్ పాలనా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మరోసారి వరద గనక వస్తే తీవ్ర భీభత్సంతో పాటు సహాయక చర్యలకి తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉంది. చైనాలో భూకంపం రావడంతో అలర్ట్ అయ్యారు. అలాగే సిచువాన్లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. టిబెట్ ప్రాంతంలో కొన్ని సరస్సుల ఆనకట్టలు తెగిపోయాయి. ఆ నీరంతా ఇప్పుడు నేపాల్ వైపుకు దూసుకొస్తోంది. నేపాల్ పోలీసుల హెచ్చరికలతో ప్రజలు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు. ఎత్తైన ప్రాంతాలకి తరలి వెడుతున్నారు.